మదర్ థెరిసా ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది నిస్వార్థ సేవ, కరుణ, త్యాగం. కాని మనందరికీ తెలిసిన ఈ కథలో సగమే నిజమైతే ఈరోజు మనం ప్రపంచం మొత్తం ఆరాధించే ఈ ప్రతీక వెనుకున్న సంక్లిష్టమైన, ఇంకా చెప్పాలంటే వివాదాస్పదమైన వాస్తవాలను లోతుగా పరిశీలించబోతున్నాం. అవును, కోట్లాది మందికి ఆమె ఒక జీవించి ఉన్న దేవత, అందులో ఎలాంటి సందేహం లేదు. నిస్సహాయులకు ఆశ కల్పించిన మురికివాడల దేవదూత. ఈ ఇమేజే ఆమెకు నోబెల్ శాంతి బహుమతిని, ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలలో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టింది. కాని ప్రతి నాణేనికి రెండో వైపున్నట్టే ఈ దేవతా ప్రతిరూపం వెనుక కూడా ఒక వివాదాల తుఫాను దాగి ఉంది. మరి ఇంతగా ఆరాధించబడిన ఒక వ్యక్తి ఇంత తీవ్రమైన ఆరోపణలకు ఎలా లక్ష్యంగా మారారు? ఈరోజు మనం ఆ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. సరే, ముందుగా మనందరికీ తెలిసిన కథతోనే మొదలుపెడదాం. అదేనండి, మనం మెచ్చుకునే మురికివాడల దేవదూత కథ. ఆమెకు ఎంతటి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టిన అధికారిక కథ ఇది. ఆమె జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఓసారి చూద్దాం. 1910లో ఒక సాధారణ కుటుంబంలో మొదలైన ఆమె ప్రయాణం 2016లో సెయింట్గా మారడం వరకు మొత్తం ప్రశంసనీయమైన విజయాలతో నిండి ఉంది. ఇవన్నీ కరుణకు ప్రతీకగా చరిత్రలో ఆమె స్థానాన్ని సుస్థిరం చేసిన ఘట్టాలన్నమాట. అయితే ఇక్కడే కథనం మొత్తం ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే ఈ బహిరంగ ఆరాధన వెనుక చాలా భిన్నమైన చీకటి కథనం బయటపడటం మొదలైంది. జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచెన్స్ చేసిన ఈ కామెంట్ ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపు. మదర్ తెరేసా దేవతా ప్రతిరూపాన్ని ఒక ప్రముఖ గొంతు బహిరంగంగా సవాలు చేయడం బహుశా ఇదే మొదటిసారి. ఇది విమర్శల వరదకు దారితీసింది. అసలు ఆమెపై వచ్చిన ప్రధాన ఆరోపణలు ఏంటి? వాటిని మనం 3 ముఖ్య భాగాలుగా చూద్దాం. 1, ఆమె మిషన్లలో రోగులకు అందించిన సంరక్షణ నాణ్యత. 2, ఆమె సంస్థకు వచ్చిన నిధులు. ఇంకా 3, ఆమె పని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. మొదటి ఆరోపణ వినడానికి చాలా షాకింగ్గా ఉంటుంది. ఆమె మిషన్లు బాధలను తగ్గించడానికి బదులుగా దాన్ని కీర్తించాయని, దాన్ని ఓ పవిత్రమైనదిగా చూశాయని అంటారు. అందుకే దీన్ని విమర్శకులు బాధల ఆరాధన అని పిలుస్తారు. అక్కడికి వెళ్లిన మాజీ వాలంటీర్లు, జర్నలిస్టులు చెప్పిన కథలు నిజంగా భయంకరమైనవి. ఒక్కసారి ఊహించుకోండి, భరించలేని నొప్పితో బాధపడుతుంటే కనీసం నొప్పి నివారణ మందులు కూడా ఇవ్వట్లేదట. లేదా ఒకరికి వాడిన సూదిని కేవలం చల్లటి నీటితో కడిగి మళ్లీ వాడుతున్నారని ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులక్కడున్నాయని చాలామంది నివేదించారు. ఈ ఒక్క సంఘటన ఆమెపై ఉన్న విమర్శల సారాంశాన్ని స్పష్టంగా చెబుతుంది. ఇక్కడ ప్రాధాన్యత రోగుల సౌకర్యానికి, వాళ్ల బాగోగులకు కాదని, ఒక రకమైన కఠినమైన, కొన్నిసార్లు క్రూరమైన మతపరమైన సిద్ధాంతానికేనని ఇది సూచిస్తుంది. సంరక్షణ నాణ్యత ఒక ఎత్తైతే, ఇక రెండో ప్రధానమైన విమర్శ ఆమె సంస్థకు వచ్చిన డబ్బు గురించి. మనం మాట్లాడుతోంది కొన్ని లక్షల గురించి కాదు, బిలియన్ల డాలర్ల గురించి. ఇక్కడ కథ ఇంకాస్త కాంప్లికేటెడ్గా మారుతుంది. చూడండి, ఒకవైపు ఆమె శిక్షపడిన మోసగాళ్లు, క్రూరమైన నియంతల దగ్గర్నుంచి కూడా డబ్బును స్వీకరించారు. మరోవైపు ఆ డబ్బు నిజంగా పేదలకు సహాయం చేయడానికి ఉపయోగించబడిందని చెప్పడానికి ఆధారాలు మాత్రం చాలా తక్కువ. మరి ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఒక జర్మన్ మ్యాగజైన్ రిపోర్ట్ ప్రకారం ఇది చూడండి, వాళ్లకొచ్చిన విరాళాల్లో కేవలం 7% మాత్రమే అసలైన సేవా కార్యక్రమాలకు వాడారట. అంటే ప్రతి 100 రూపాయల్లో కేవలం 7 రూపాయలు. మరి మిగిలిన 93 రూపాయల సంగతేంటి? ఎవరికీ తెలీదు. అదొక పెద్ద రహస్యం. ఇది మనల్ని మూడో చివరి ప్రధాన విమర్శ దగ్గరికి తీసుకువస్తుంది. ఆమె మిషన్ల అసలు లక్ష్యం మానవతా సేవ కానే కాదు, మత మార్పిడే అని కొందరు గట్టిగా వాదిస్తారు. ఇప్పుడు ఆమె సెయింట్గా ఎలా మారారనే వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ క్యాననైజేషన్ అంటే ఏంటో తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే క్యాథలిక్ చర్చ్ ఒక వ్యక్తిని అధికారికంగా సెయింట్గా ప్రకటించడమన్నమాట. దీనికి కనీసం 2 అద్భుతాలు జరిగాయని నిరూపించాలి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మదర్ థెరిసా విషయంలో మొదటి అద్భుతంగా చూపించింది మోనికా బెస్రా అనే మహిళ కేస్. చర్చ్ ఏం చెప్పిందంటే మదర్ థెరిసాను ప్రార్థించడం వల్లే ఆమెకున్న క్యాన్సర్ కణితి తగ్గిపోయిందని. కాని ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లు, చివరికి ఆమె భర్త కూడా వేరే కథ చెప్పారు. ఆమెకు నయమైంది మందుల వల్లే తప్ప అద్భుతం వల్ల కాదని వాళ్లు స్పష్టం చేశారు. సో ఇదంతా విన్నాక మనం ఏమర్థం చేసుకోవాలి? ఒకవైపేమో పేదల కోసం జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ దేవత
అని ఇమేజ్. మరోవైపేమో దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల పర్వతం. ఈ రెండు పూర్తిగా భిన్నమైన కథలని మనం ఎలా చూడాలి? ఇవి మదర్ థెరేసా యొక్క రెండు ముఖాలు. ప్రపంచం ఆమెను ఆశకు, కరుణకు ప్రతీకగా చూసింది, ఒక జీవించి ఉన్న సెయింట్గా కీర్తించింది. కాని ఆమె విమర్శకులు మాత్రం ఆమెను పేదల స్నేహితురాలిగా కాకుండా పేదరికం యొక్క స్నేహితురాలిగా చూశారు. బాధ, మోసాలపై నిర్మించిన ప్రపంచ సామ్రాజ్యాన్ని నడిపిన వ్యక్తిగా చూశారు. నిజం, చాలాసార్లు జరిగినట్టే బహుశా ఈ రెండింటి మధ్య ఎక్కడో ఉండొచ్చు. చివరికి మదర్ థెరేసా కథ మన ముందు కొన్ని చాలా కఠినమైన ప్రశ్నలను ఉంచుతుంది. ఉద్దేశాలు మంచివైనా వాళ్ల పనుల వల్ల నష్టం జరిగితే ఆ వ్యక్తి వారసత్వాన్ని మనం ఎలా అంచనా వేయాలి? అసలు సాక్ష్యాలు వేరేలా ఉన్నా కూడా మనం సెయింట్స్ని ఎందుకంత గుడ్డిగా నమ్మేస్తాం? మరి దీనిపై